Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajamundry, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ప్రముఖ రచయిత అయినటువంటి మనతో పాటు అట్టాడు అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ఈ రోజు పూర్తిగా తెలుగు జాతిని అవమానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒకవైపు కందుకూరి వీరసింహం కావచ్చు, అలాగే గురజాడ అప్పారావు కావచ్చు, గుర్రం జాషువా కావచ్చు, ఈ పేర్లన్నింటినీ కూడా పూర్తిగా ప్రముఖ జనాలుగా ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పేర్లు అయితే లేకపోవడం ఏ విధంగా చూడాలి ఏంటి? ఇది చాలా అసమంజసమైనదండి. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇందులో ప్రధానంగా నేను ఫీల్ అయ్యేది ఏమంటే, ప్రముఖుల వర్ధంతులు కానీ జయంతులు కానీ ఎందుకు చేస్తారు ప్రభుత్వం అంటే, ఆ ప్రముఖుల తాలూకా సృష్టి, వాళ్ళు ఏదైతే సమాజం కోసం శ్రమించారో, సమాజానికి ఏ సేవలు అందించారో ఆ సేవలను ఒకసారి తలుచుకొని వారి బాటలో సమాజం ముందుకు నడుస్తుందనే చేస్తాం. అంతే తప్ప తద్దినాలు కాదు. మరింతగా వర్తమాన సమాజాన్ని వాళ్ళని తలుచుకొని ప్రభావితం చేయడానికి. అప్పుడు ఆ యాంగిల్లోనే ఆ రెండు జయంతులు వర్ధంతులు జరిపేటప్పుడు ఆయా ప్రాంతాల్లో అనేక కళలు, సాహిత్యము, సంగీతము, క్రీడలు, సైన్సు, అన్ని రంగాల్లోన ఈ సమాజానికి తమ వంతు కృషి చేసిన మనుషుల్ని ఎంచుకోవాలి. ఇందులో జరిగిన ప్రధానమైన లోపం, అందులో నేను కళింగాంధ్రుడిగా ఫీల్ అయినది ఏమంటే, కళింగాంధ్ర ఎప్పుడూ తెలుగునాట వివక్షకు గురవుతుంది. అన్ని యాంగిల్స్లో విద్యలో వెనకున్నాం, ఒక పరిశ్రమలు ఏమి రావు, ఒక నగరీకరణ, ఒక్క విశాఖపట్నం తప్ప మహానగరం ఏం లేదు. అన్ని రకాల వనరులుండి, సహజ వనరులుండి, అడవి, సముద్రము, సారవంతమైన భూములు, 18 జీవనదులుండి కూడా ఈ ఉత్తరాంధ్ర, ఈ కళింగాంధ్ర వెనకబడి గురి. కారణం వివక్షే. ఉత్తరాంధ్ర అంటే చూడరు. దానికి ప్రధానమైన ఉదాహరణ ఈ మహనీయుల లిస్టులో తొలి పేరు ఉండాల్సింది మహాకవి గురజాడ వెంకటప్పారావు. ఎందుకంటే ఆయన దేశభక్తి అనే గీతాన్ని రాసిన నాటికి భారతదేశం లేదు. అక్కడ కాశ్మీర్లో ఒక రాజు పరిపాలించేవాడు, ఇక్కడ హైదరాబాదులో నిజాం పరిపాలించేవాడు, ఇంకెక్కడో ఇంకొక రాజు. అనేక ఖండాలుగా ఉన్న దాంట్లో బ్రిటిష్ వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు. స్వతంత్రం సఫలం జరిగి స్వతంత్రం అయ్యి ఒక దేశం ఏర్పడితే ఆ దేశం ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ప్రజలు ఎలా జీవించాలో ఒక గీతం రాశాడు, దేశభక్తి గీతం, దేశమును ప్రేమించుమన్నా అని. అది మొన్న ఇటీవల ప్రధానమంత్రి కూడా గురజాడ గారి పదాలని తెలుగులో మాట్లాడారు. ఆయన అంత గొప్ప వ్యక్తి జయంతి వర్ధంతుల లిస్టులో లేదు. అలాగే తెలుగు భాష అనేది పండితుల బిషక్కుల భాష, సంస్కృతంతో అర్థం కాని భాష ఉంటే ప్రజలు మాట్లాడుకునే భాషని రాయండి రా బాబు అని పెద్ద పోరాటం చేసిన వాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వ్యవహారిక భాషా దినోత్సవం జరుపుతున్నారు ఇవాళ, కానీ ఆయన పేరుతో మాత్రం జయంతి వర్ధంతి పెట్టడం ఎందుకు లేదు? అలాగే ప్రపంచానికి ఒక సర్కస్ని అందించిన కళింగాంధ్రలో కోడి రామ్మూర్తి గారు సర్కస్ని అందించిన మహాబలశాలి, ఎందుకు ఆయన పేరు లేదు అంటే కళింగాంధ్ర అంటే నిర్లక్ష్యం. అలాగే అసలు వయలిన్కి ఇంకెక్కడ లేదు దేశం మొత్తం మీద, కానీ అక్కడ ఆంగ్లేయులు, ఇతర దేశాల యూరోపియన్ వయలిన్ని తీసుకొచ్చి ఇక్కడ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు చేశారు. అనేక కళల్లో ఆరితేలిన కళింగాంధ్రని చిన్న చూపు, కళింగాంధ్ర అంటే ఏం పట్టించుకోరు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి భాష రాదు, వాళ్ళు గోషలు కట్టుకుంటారు, ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోరు. ఇది మైండ్లో ఈవేళ కూడా ఉంది ఒకటి. రెండోది ఏంటి, అసలు ఇక్కడ ఎవరైతే మనం గురజాడ, కందుకూరి, విడుగు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈవేళ చెప్తున్నటువంటి పాలకులు, అందులో మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. వాళ్ళ రాతల్లోన, భాషల్లోన, మొత్తం వాళ్ళ జీవితంలో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి ప్రజాతంత్ర భావాలని, ప్రజాస్వామిక ఆలోచనలు అందించిన వాళ్ళు. కనుక అది పడదు, పంటి కింద రాయిలాగా తగిలింది వాళ్ళకి. గురజాడ అనేసరికి ఈయన మతములన్నీ మాసిపోవునన్నాడు, అది ఎలాగవుద్ది, సనాతన మతం ఉండాలి కదా. కనుక ఈ రకమైన సనాతన ఆలోచనతో ఈ ప్రజాస్వామిక ఆధునిక ఆలోచనలు అందించిన గురజాడని, గిడుగుని, కందుకూరిని విస్మరించారు. రెండో కారణం అది. అంచేత ఒకటి కళింగాంధ్ర అంటే వివక్ష, రెండు సనాతన ధర్మాన్ని మాత్రమే వాళ్ళు గౌరవించే పాలకులు ఈవేళ వచ్చారు. కనుక ఈ ప్రజాస్వామిక ఆధునిక భావజాలాన్ని చెప్పే వాళ్ళని వాళ్ళు గుర్తించదలుచుకోలేదు. ఇది తప్పనిసరిగా ప్రజలందరూ ఎలుగెత్తి దీన్ని ఖండించాలి. ఎందుకంటే స్ఫూర్తి ఎవరి నుంచి పొందాం మనం? ఈవేళ ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది అన్నాడు ఆయన 100 ఏళ్ల కిందట గురజాడ. ఈవేళ మహిళలు చదువుకొని అద్భుతమైన పదవుల్లో నడుస్తున్నారు.
ఇంత స్ఫూర్తి గురజాడను తలుచుకుంటేనే ఒక స్ఫూర్తి వస్తుంది, కందుకూరుని తలుచుకుంటే ఒక స్ఫూర్తి వస్తుంది. స్ఫూర్తి వచ్చిన వాళ్ళ జయంతులు వర్ధంతులు చేయకుండా ఎవరో పురాతన మనుషులు తీసుకొచ్చి జయంతులు చేయడం వల్ల సమాజానికి మీరు ఇచ్చే దిక్సూచి ఏమిటి, మీరు ఇచ్చే డైరెక్షన్ ఏమిటి అంటే సమాజాన్ని మళ్ళీ వెనక్కి నడపదలుచుకున్నారు. ఇది వెనక్కి నడపదలుచుకున్న సమాజం నడవదు. ఆధునికమైన సమాజం ఎప్పుడు మళ్ళీ పురాతన ఎడ్ల బండి ప్రయాణం మళ్ళీ చేయలేము, ఇవాళ విమానాలు ఎక్కుతున్నవా. కనుక సమాజం ముందుకు వెళ్ళేటప్పుడు ముందుకెళ్ళే ఆలోచనలు అందించిన వారిని మహనీయులుగా గుర్తించాలి, వాళ్ళ వర్ధంతులు జయంతులు చేయాలి. అందులో భాగంగా గురజాడని, గీడుగుని, కందుకూరిని, జాషువాని తప్పకుండా చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కవుల్ని అంతా కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం తప్పించిందంటారా? అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కారణం అని చెప్పరండి. కానీ ఎందుకు కొన్ని ఈ లిస్టులో చదివితే అందరికీ ప్రధాని లాంటి వాడు గురజాడ గురించి మాట్లాడారు. కందుకూరి వర్ధంతులు చేస్తారు, కందుకూరి అవార్డులు ఏవో ఇచ్చారు, వర్ధంతి కాదు కానీ కందుకూరి నాటక దినోత్సవం నాడు అవార్డులు ఇస్తారు నాటక నటులకి. కానీ ఇది ఎందుకు చేయలేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో ఈవేళ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తెలుగునాట కూడా సనాతన ధర్మం పేరిట పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. కనుక సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి దేన్ని అంగీకరించడము ప్రోత్సహించడము చేసే పనిలో లేడు ఆయన. దాన్ని కావాలనే మబ్బులో కంబడం చీకట్లో తోసేయడం ప్రయత్నం చేస్తున్నాడు. అది ఓకే, థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన ప్రత్యేక కనిపిస్తుంది. ఏదైతే ఆధునిక కవులు ఎవరైతే ఉన్నారో ఈ ఆధునిక కవులు అంతా కూడా ఈరోజు సమాజ అభ్యున్నతకైతే మాత్రం ఎంతగానో పాటుపడ్డారు. అలాంటిది ఈరోజు ఈ ఆధునిక కవులను అందరినీ కూడా మరిచారని చెప్పుకోవాల్సిన ప్రత్యేక కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కవుల్ని పూర్తిగా విస్మరించడంతో తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.